హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫైన్ రైట్? ఓకే, నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, లెట్స్ కంటిన్యూ ద 1.2 ఎక్సర్సైజ్ గణిత మంజరి గ్రేడ్ 9 మ్యాథమెటిక్స్ పార్ట్ 1. ఓకే, 3 క్వశ్చన్స్ వరకు లాస్ట్ వీడియోలో చేసాం. కంటిన్యూషన్ 4th క్వశ్చన్. ఓకే, సో గణిత మంజరి బై అనుష మ్యామ్ అని సెర్చ్ చేస్తే మీ ఫ్రెండ్స్కి కూడా దొరుకుతుంది. సో మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ఓన్లీ వన్ ఛానల్ ఫర్ న్యూ ఎన్సీఆర్టీ అండ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద వన్. సో ఎంత ఎక్కువ మంది అంటే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్. ఓకే, రైట్, లెట్స్ స్టార్ట్ ద 4th క్వశ్చన్. Rayan's room door leads from the dining room which has a length of 18 feet and 15 feet. మనం ఇంతకుముందు డయాగ్రామ్లో మీకు గుర్తుంది కదా, ఒక హాల్, ఒక బెడ్రూమ్, దాని పక్కన బాత్రూమ్ డిజైన్ చేసాము. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పాయింట్ పీ టు ఏ అన్నారు. చూడండి, పీ టు ఏ మన డయాగ్రామ్లో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మనం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. అండ్ స్కెచ్ ద డైనింగ్ రూమ్ అండ్ మార్క్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద కార్నర్స్. ఓకే, సో లెట్స్ గో టు ద డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ఆ డయాగ్రామ్. వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం పీ ఇక్కడ ఉంది. కెన్ యూ సీ ద కర్సర్? నేను పీ చుట్టూ రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ ఇక్కడ ఉంది. అంటే పీ నుంచి ఏకి అసలు ఎంత డిస్టెన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ 6 యూనిట్స్ ఉంది, ఇక్కడ 12 యూనిట్స్ ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 18 ఫీట్ ఉంటుంది కదా. మనం 1 సెంటీమీటర్ 1 ఫీట్ కింద తీసుకున్నాం కాబట్టి 18 ఫీట్. సో ఈ లెంత్ దీని ఎక్స్టెండెడ్గా మీకు డైనింగ్ రూమ్ వస్తుంది. సో రియల్ ఇల్లు కూడా ఇలాగే ఉంటాయి కదా. ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్, అండ్ మనం ఇప్పుడు హాల్ డిజైన్ చేస్తున్నాం, డైనింగ్ రూమ్ అనమాట. ఓకే, లెట్స్ మూవ్ ఇట్ ఆన్ ద టాప్. ఎందుకంటే ఇప్పుడు మన వర్క్ అంతా ద నెగిటివ్ వై యాక్సిస్లో ఉంటుంది. సో నేను దీన్ని పైకి మంచిగా సెట్ చేశాను. ఓకే, నౌ లెట్స్ టేక్ ద పాయింట్స్. ఎలా పాయింట్స్ యూజ్ చేయాలి, ఐ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. కొంచెం అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ ద ఇంట్రడక్షన్ వీడియో. అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది, సెకండ్ ఎక్సర్సైజ్ వీడియోస్ అన్నీ చూసి ఇక్కడికి రండి. ఓకేనా? సో దట్ మీకు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదు. యూ విల్ బి క్లియర్. నవ్ ఐఎమ్ లొకేటింగ్ 15 ఫీట్ విడ్త్. చూడండి, ఇక్కడ నుంచి 15 ఫీట్ అంటే ఇక్కడ మనకి స్క్రీన్లో 12 కనబడుతుంది కాబట్టి ఐఎమ్ మూవింగ్ ఇట్ అప్ అండ్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ 15 విడ్త్. ఓకే, నేను వై యాక్సిస్ మాత్రం చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి 15 విడ్త్ వచ్చింది కదా. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇంత లెంత్ ఇంత విడ్త్ ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఈ ఫస్ట్ ఐ విల్ యూజ్ ద పాయింట్ 15 పాయింట్కి ప్యారలల్గా ఫస్ట్ నేను మూవ్ చేస్తాను. ఓకే, ఓకే, చూడండి, పీ నుంచి ఇక్కడ 15కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది మీకు. ఐఎమ్ జస్ట్ లొకేటింగ్ ద పాయింట్ హియర్. ఎగ్జాక్ట్గా రావాలి అంటే ఎగ్జాక్ట్ మనకి 15 కనపడాలి. ఎస్, మీకు ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. చూడండి, పాయింట్ తీసుకొని ఇక్కడ -6 దగ్గర ఉంది కదా, -16 నుంచి -15కి ఇక్కడ ఒక పాయింట్ పెట్టాలి. జే అని వచ్చింది. నెక్స్ట్ పాయింట్ గో టువర్డ్స్ ద రైట్. ఓకే, ఇక్కడ మనకి 12లో ఉందని గుర్తుంది కదా మీకు. ఇక్కడ 12, ఇక్కడ 15. సో ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది. సెలెక్ట్ ద పాయింట్ 12 and 15. రైట్? ఓకే, ఇప్పుడు స్లోగానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఫ్రమ్ యువర్ ఎండ్. లేదంటే నేను లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక లాస్ట్లో బ్రీఫ్గా ప్రతిదీ మళ్ళీ క్లోజ్ చేస్తాను చాలా ఫాస్ట్గా. సో మీరు అక్కడ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ ఫాస్ట్. బట్ నేర్చుకునేటప్పుడు ప్రాపర్గా నేర్చుకుంటే మీకు ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. ఒక్కసారి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే తర్వాత మళ్ళీ రివిజన్ చేయాల్సిన పని కూడా మీకు ఉండదన్నమాట. రైట్, ఇప్పుడు సెగ్మెంట్స్ తీసుకొని మనం కనెక్ట్ చేద్దాం. ఓకేనా? మనం స్క్రీన్ని స్మాల్ చేసేసి ఈ పాయింట్ 12 దగ్గర లేదు, 13 దగ్గర ఉంది. చూడండి ఈ పాయింట్. డిలీట్ ఇట్. టేక్ అ పాయింట్ 12 and 15. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఓకేనా? గ్రాఫ్ పేపర్లో తీసుకొని జస్ట్ ఇలాగే లొకేట్ చేయండి. నేను ఎలా అయితే ఇక్కడ లొకేట్ చేస్తున్నానో సేమ్ వేలో మీరు లొకేట్ చేయండి. సింపుల్. ఓకే, రైట్, I selected the move.
ఓకే. ఇప్పుడు నేను వాటిని కనెక్ట్ చేస్తాను. చూడండి జే కూడా -6 దగ్గర లేదు. నేను కరెక్ట్‌గా మ్యాప్ చేస్తాను. సెలెక్ట్ అ పాయింట్. దిస్ ఈజ్ -6 అండ్ దిస్ ఈజ్ -15. ఓకే. ఒకసారి మనం పెట్టిన పాయింట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా చూద్దాం. యాహ్! -16 అండ్ 15 దిస్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? మనం వాల్యూ కనపడితే మనకి లొకేట్ చేసినప్పుడు నెక్స్ట్ దాని కోఆర్డినేట్స్ అడిగినప్పుడు మనకి ఇప్పుడు ఎలాగో ఆలోచించాం కదా! అప్పుడు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెగ్మెంట్స్ తీసుకొని నేను బోర్డర్స్ ఇస్తాను వాల్స్‌కి అనమాట. సో పీ నుంచి జేకి ఒక సెగ్మెంట్, జే నుంచి కేకి ఒక సెగ్మెంట్, కే నుంచి ఏకి ఒక సెగ్మెంట్. చూడండి మన హాల్ వచ్చేసింది, అంటే మన డైనింగ్ రూమ్ వచ్చేసింది. సో పీ టు ఏ పాయింట్ ఎక్స్టెండ్ అయింది. స్కెచ్ ద డైనింగ్ రూమ్ అయిపోయింది అండ్ మార్క్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఇట్స్ కార్నర్స్. ఇప్పుడు నేను కోఆర్డినేట్ కార్నర్స్ మనం ఆల్రెడీ పీ మార్క్ చేసాము, ఏ మార్క్ చేసాము ప్రీవియస్ వీడియోలో. సో జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. ఓకేనా? పాయింట్ సెలెక్ట్ చేసుకొని అది సెగ్మెంట్లో ఉంది. ఓకే, పాయింట్ సెలెక్ట్ చేసి ఇక్కడ లేబుల్ ద వాల్యూ. మీకు ఆల్రెడీ తెలుసు అది ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, -6. వై యాక్సిస్ లేదు అక్కడ. సో -6,0 అని రావాలి అక్కడ. దట్ ఈస్ పీ పాయింట్. ఇక్కడ ఏం రావాలి ఆలోచించండి. అది ఏ యాక్సిస్ మీద ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అండ్ 12 వై యాక్సిస్ లేదు అక్కడ. సో అక్కడ 12,0 అని వస్తుంది. సో ఇవి పిఏ అండ్ మన డయాగ్రామ్ ప్రకారం జేకే, ఈ 4 కోఆర్డినేట్స్ అనమాట. ఓకే, యూ కెన్ పాస్ అండ్ టేక్ ద కోఆర్డినేట్స్ అండ్ ద కార్నర్స్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ అనమాట. ఓకే రైట్, ఈ క్వశ్చన్ అయిపోయింది. 4th పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ప్లేస్ అ రెక్టాంగులర్ 5 feet and 3 feet డైనింగ్ టేబుల్ preciously in the center of the dining room. Write down the coordinates of the feet. ఓకే, ఇప్పుడు మనకి డైనింగ్ రూమ్ తీసుకున్నాం కదా. డైనింగ్ రూమ్లో మెయిన్ ఏముంటుంది, టేబుల్. ఇలాంటి టేబుల్ని మనం ఆ డైనింగ్ రూమ్లో పెట్టుకుంటే ఇది 3 dimensional. మనం ఇప్పుడు ఆ రూమ్లో 2 dimensional దాన్ని మనం ప్లేస్ చేస్తాం. సో వాళ్ళు క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం 5 feet by 3 feet ఉందంట టేబుల్. ఓకే, అండ్ సెంటర్ ఆఫ్ ద రూమ్లో ఉంది. అసలు మీకు ఉన్న కోఆర్డినేట్స్లో ఫస్ట్ మనం సెంటర్ ఎలా కనుక్కోవాలి. ఓకే, డయాగ్రామ్ యూజ్ చేసి చెప్తాను, తర్వాత ఇక్కడ థియరీ వే ప్రాక్టికల్ వే రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా వినండి, జాగ్రత్తగా వినండి, ఈజీగా ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, పి అనేది -6 దగ్గర ఉంది, ఏ అనేది 12 దగ్గర ఉంది. అంటే -6 నుంచి 12 దాకా నెగిటివ్ డిస్టెన్స్ అని ఆలోచించండి. డిస్టెన్స్ మీరు లెఫ్ట్ వైపు 4 అడుగులు వేసినా, రైట్ సైడ్ 4 అడుగులు వేసినా 8 అవుతుంది. లెఫ్ట్ ప్లస్ రైట్ డిస్టెన్స్లో నెగిటివ్ డిస్టెన్స్ అనేది ఉండదు. సో డు నాట్ కన్ఫ్యూజ్. ఓకే, ఈ -6 అండ్ +12 మొత్తం కలిపితే 18 యూనిట్స్. 18 యూనిట్స్లో హాఫ్ ఏమవుతుంది, యాక్చువల్గా 9 అవుతుంది కదా. అంటే ఇక్కడ 6 అండ్ ఇక్కడ 3 points, అంటే మనకి 9 అనేది ఇక ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్ 3 అని కనబడుతుంది చూడండి, ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 15 feet. 15 feetలో ఇప్పుడు మన ఈ లెంత్ చూస్తున్నారు కదా వై యాక్సిస్, ఇందులో హాఫ్ 7.5 అవుతుంది. 15/2 నార్మల్గా ఏదైనా హాఫ్ చేయాలి అంటే /2. సో అలా సింపుల్ లాజిక్ యూజ్ చేస్తే 15/2 అంటే 7.5 వస్తుంది. చూడండి, నేను క్లియర్గా పాయింట్ అనేది తీసుకొని ఇక్కడ 7.5 అండ్ ఇక్కడ 3, ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను. ఓకే, అక్కడ ఎల్ అని వచ్చింది, దాన్ని సెంటర్, అది సెంటర్ పాయింట్ హాల్కి. ఓకేనా? చూడండి, మీరు ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని చూస్తే ఆ పాయింట్ సెంటర్లో ఉంది కదా చక్కగా. ఇప్పుడు దాని చుట్టూ మనం టేబుల్ డ్రా చేయాలి, 5 feet by 3 feet టేబుల్. ఓకే, ఒకసారి మెజర్మెంట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. లెంత్ 18 ఉంటే 18/2 9 యూనిట్స్ అనమాట. 9 యూనిట్స్ అంటే లెఫ్ట్లో నెగిటివ్లో ఉన్న 6 యూనిట్స్, పాజిటివ్లో 3 యూనిట్స్ అనమాట. సో మీరు ఎక్స్ యాక్సిస్లో +3 దగ్గర పాయింట్ తీసుకోవాలి. ఓకేనా? సో డిస్టెన్స్ నెగిటివ్లో ఉండదు, సైడ్ని నెగ్లెక్ట్ చేయొచ్చు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇప్పుడు వై యాక్సిస్కి వస్తే 15 విడ్త్ అని ఇచ్చారు కదా, 15/2 అగైన్ 7.5 వస్తుంది. సో -7.5 వర్టికల్లీ వై డైరెక్షన్లో మనం లొకేట్ చేసాం కదా. సో -7.5 అనేది వై యాక్సిస్. ఓకే, మనకు అక్కడ ఏం నేమ్ వచ్చింది, ఎల్ అనే నేమ్ వచ్చింది. ఓకే, సెంటర్ ఆఫ్ ద టేబుల్. ఫార్ములా మెథడ్లో అయితే ఎలా చేయాలి అంటే, దెర్ ఈజ్ అ ఫార్ములా
మిడ్ పాయింట్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. మీకు ఏ మెథడ్ కంఫర్టబుల్గా ఉందో ఆ మెథడే చేయండి, ఓకేనా? బట్ యూ షుడ్ నో x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో x1 అంటే -6,0 కదా. ఫస్ట్ పాయింట్ గుర్తుందా మీకు? పీ పాయింట్ వచ్చేసి మీకు -6,0. సో ఇది x1 అవుతుంది, ఓకే, అండ్ ఇది y1 అవుతుంది. ఏ దగ్గర వచ్చేసి మీకు ఏ దగ్గర ఉంది కదా, అది మీకు x2 y2 అవుతుంది. సో చూడండి 12, -15 ఆ పాయింట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఆ పాయింట్స్ని నేను లొకేట్ చేసి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. కన్ఫ్యూజన్ ఉంటే చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డయాగ్రామ్. చూడండి ఇక్కడ ఉంది కదా -6,0 అండ్ 12,0. ఇక్కడ మీరు x1 ఇది -6, x2 ఈజ్ 12, ఓకే. వై యాక్సిస్లో మీరు చూసుకోవాలి అనుకుంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, సేమ్ y1 ప్లస్ y2/2. y1 y2 ఏమున్నాయి ఒకసారి డయాగ్రామ్లో చూడండి, ఐ షో యూ. చూడండి వై యాక్సిస్లో ఇది కదా మన వై యాక్సిస్. ఈ రూమ్లో మీరు ఇప్పుడు డైనింగ్ రూమ్ గురించి ఆలోచించాలి. ఈ డైనింగ్ రూమ్లో ఇక్కడ నుంచి ఈ 15 అనే లెంత్లో ఈ వర్టికల్ యాక్సిస్లో హాఫ్ అంటే 7.5. అందుకే ఎల్ అనే పాయింట్ 7.5 అండ్ 3కి మధ్యలో ఉంది. దట్ ఈజ్ అ కోఆర్డినేట్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం టేబుల్ గురించి ఆలోచించాలి. క్వశ్చన్ చూడండి, నీట్గా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా సెంటర్ పాయింట్, దాని కోఆర్డినేట్స్ ఏంటి? ఎల్ అనుకున్నాము, 3,7.5. ఈ 3,7.5 అనేది ఇక్కడ నేను లొకేట్ చేశాను చూడండి, ఇది. సో మీరు దాన్ని సెంటర్గా టేబుల్ సెంటర్గా పెట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ 5 feet విడ్త్ అన్నప్పుడు ఇటు 2.5 ఉంటుంది, ఇటు 2.5 ఉంటుంది. నేను ఇక్కడ ఫ్రాక్షన్లో రాశాను, ఇక్కడేమో డెసిమల్లో రాశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. 2.5 అండ్ 2.5 రెండు ఒకటే. సో ఈ 5 feetలో మీరు 3 దగ్గర ఉన్నారు కదా, 3 నుంచి -2.5 వెళ్ళాలి, 3 నుంచి +2.5 వెళ్ళాలి. 3 నుంచి -2.5 వెళ్తే ఎంత వస్తుంది? 0.5 వస్తుంది కదా. ఫస్ట్ మనం అది లొకేట్ చేద్దాం. 3 నుంచి ఐ విల్ జూమ్ ఇన్. ఓకే, సెంటర్లో ఉన్నాం చూడండి, ఇది కదా ఎల్ ఈజ్ ద టేబుల్ సెంటర్ అనుకున్నాం కదండి. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 3 నుంచి 2.5 డిస్టెన్స్ వెనక్కి వెళ్ళాలి. అంటే మీరు ఇంకా జూమ్ చేయాలి. ఓకే, ఐఎమ్ టేకింగ్ అ పాయింట్. ఎటు లెఫ్ట్ 2.5, రైట్ 2.5 వెళ్ళాలి. చూడండి, ఇది 0.5, ఇది 1, ఇది 1.5, ఇది 2, ఇది 2.5. ఓకే, ఇది 2.5. నేను లెఫ్ట్ 2.5 వెళ్ళాను, 0.5 దగ్గర ఒక పాయింట్ వచ్చింది. రైట్ కూడా వెళ్తున్నాను, 3 to 4, 4 to 5 అండ్ దెన్ 0.5. చూడండి, ఎంఎన్ అనేవి ఏంటి? లెఫ్ట్ అంటే సెంటర్ అనే టేబుల్కి నేను లెఫ్ట్ రైట్ వెళ్తే ఇవి, మళ్ళీ అప్ డౌన్ కూడా వెళ్ళాలి కదా, అంటే వయాక్సిస్ వైపు కూడా వెళ్ళాలి కదా. వయాక్సిస్లో మనకి 7.5 ఉంది. అండ్ ఒకసారి టేబుల్ చూడండి, టేబుల్లో 3 feet అన్నారు. టేబుల్ ఎంత? 3 feet ఉండాలన్నారు కాబట్టి ఇప్పుడు 3 ఉంది కదా, రైట్. 3 అనేది ఎక్స్ యాక్సిస్కి రిలేటెడ్, 7.5 అనేది వై యాక్సిస్కి రిలేటెడ్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ వెళ్ళిపోయాం మనం, లెఫ్ట్ రైట్ పార్ట్ అయిపోయింది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు అప్ అండ్ డౌన్, పాజిటివ్ వై యాక్సిస్ అండ్ నెగిటివ్ వై యాక్సిస్లో 7.5 నుంచి ఇక్కడ 3 feet అంటే ఏంటి? ఒక 1.5 feet పైన టేబుల్ ఉంది, 1.5 feet కింద టేబుల్ ఉంది. దిస్ ఈజ్ ద మిడిల్ సెంటర్ అనమాట. అంటే 7.5లో నుంచి 1.5 తీసేస్తే 6 వస్తుంది. అర్థమవుతుంది? 2-3 times వినండి, అర్థం కాకపోతే చెప్పండి. చూడండి, టేబుల్ సెంటర్ ఇది అనుకుంటే, ఓకే, ఐ విల్ టెల్ యూ, వెయిట్. చూడండి, ఈ టేబుల్ సెంటర్, ఓకే, ఐఎమ్ ఎరేజింగ్ ద అదర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ టు అవాయిడ్ యువర్ కన్ఫ్యూజన్, ఓకేనా. ఓకే, ఇప్పుడు వినండి. ఇది నేను టేబుల్ సెంటర్ ఎల్ అనుకున్నాం కదా. ఇప్పుడు 3 feet
3 feet అన్నప్పుడు ఓకే 1.5 అప్ అండ్ 1.5 డౌన్ ఉంటేనే కదా మనకి 3 feet అవుతుంది. సో 7.5లో నుంచి ఒక 1.5 ప్లస్ చేస్తే 1.9, 1.5 మైనస్ చేస్తే 6. ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం లొకేట్ చేసేద్దాం. యా ఇది టేబుల్ 7.5 ప్లస్ 1.5 ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. సో చూడండి ఇక్కడ y యాక్సిస్ ఉంది కదా -6, డోంట్ కన్ఫ్యూజ్ ఓకే. సో -6 దగ్గర -6 అండ్ 3 యా ఇక్కడ ఒక పాయింట్ అండ్ 7.5 ప్లస్ 1.5 అంటే 9 అంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సారీ పాయింట్ సెలెక్ట్ చేసుకొని 9 దగ్గర ప్లేస్ చేస్తే ఇది. అంటే మీరు టేబుల్ డ్రా చేసేటప్పుడు నేను కార్నర్లో ఉంది అంటే ఇది ఒక రెక్టాంగులర్ టేబుల్ లాగా రాదు, డైమండ్ లాగా వస్తుంది. సో దీనికి మనం యాక్చువల్గా రెక్టాంగులర్లోకి తీసుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు మన టేబుల్ ఫామ్ అయింది. నేను దానికి కార్నర్స్ సెగ్మెంట్స్ డ్రా చేస్తాను. సేమ్ మీరు గ్రాఫ్ పేపర్లో డ్రా చేసేటప్పుడు కూడా సేమ్ మీరు ఇలా లొకేట్ చేసుకున్నాక ఈ హారిజాంటల్ యాక్సెస్ని వై యాక్సెస్ని కనెక్ట్ చేసేటట్టుగా మీరు లొకేట్ చేసుకోవాలి. గ్రాఫ్ పేపర్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదండి, సేమ్ ఉంటుంది. సో లెట్ మీ సెలెక్ట్ ద సెగ్మెంట్. లైన్స్లోకి వెళ్ళి సెగ్మెంట్ సెలెక్ట్ చేశాను. ఓకే టీ నుంచి ఇది ఇక్కడ ఒక టేబుల్ అంటే ఒకటే టేబుల్. ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద పాయింట్స్. ఓకే జస్ట్ నేను కనెక్ట్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే మనకి ఇప్పుడు టేబుల్ ఫామ్ అయింది. చూడండి టేబుల్ సెంటరు రూమ్ సెంటర్ కూడా అదే వస్తుంది. రైట్ డౌన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. చూడండి దీని కోఆర్డినేట్ ఏంటో చెప్పండి. ఇక్కడ 0.5 దగ్గర కనెక్ట్ అవుతుంది కదా 0.5 అండ్ దెన్ y యాక్సిస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. 0.5 అండ్ -6 దీని పాయింట్స్. ఓకే కదా. సో ఇప్పుడు నేను పాయింట్స్ ఇక్కడ లేబుల్ చేస్తాను, ఇంకా సెగ్మెంట్లోనే ఉంది. లెట్ మీ గో టు ద పాయింట్. సో ఈ పాయింట్ నేను నేమ్ చేస్తాను సి 0.5, -6. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి టేబుల్కి అదర్ కార్నర్. ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది 5.5 ఉంది, వై యాక్సిస్ ఎంత ఉంది -6 ఉంది కదా. సో అవే పాయింట్స్ వస్తాయి. ఓకే నెగిటివ్ చూడండి 5.5, 6. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి, డబ్ల్యూ పాయింట్ చెప్పండి. ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది 5.5 ఉంది, వై యాక్సిస్ ఎంత ఉంది -9 ఉంది. పాస్ చేసి మీరు ఆన్సర్ చెప్పి చూసుకోండి కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేసి. ఓకే చూడండి లాస్ట్ పాయింట్ యూ చెప్పండి, ఎక్స్ వై మీరు చెప్పండి, నేను లొకేట్ చేస్తాను ఈలోపు. సో ఐ గేవ్ యూ ద వాల్యూస్ అండ్ విచ్ ఈజ్ డన్. దే ఆర్ ఆస్కింగ్ యూ ఒక టేబుల్ మీరు కనుక పెట్టుంటే ఓకేనా. నేను జూమ్ అవుట్ చేస్తాను చూడండి. యా చూడండి మీకు ఇది రూమ్ మధ్యలో చక్కగా టేబుల్ ఉందన్నమాట. ఓకేనా. సో ఐ ప్లేస్డ్ ఎ రెక్టాంగులర్ డైనింగ్ టేబుల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ అండ్ ఐ గేవ్ ద కోఆర్డినేట్స్ ఆల్సో. ఓకేనా. సో ఈ రోజుకి ఇక్కడే ఆప్ చేస్తాను అండ్ లెట్స్ కంటిన్యూ 1.4 ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో అయిపోయాక ఎండ్లో చెప్పాను అని కాదు, వీడియో చూసి మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఒకవేళ అర్థం కాలేదంటే ఇంకొకసారి చూడండి. ఐ గేవ్ ద మెయిల్ ఐడి, అక్కడ మీ డౌట్స్ ఏంటి రాయండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, మీకు ఇంకా ఐడియాస్ వచ్చాయి అంటే ఈ డైనింగ్ రూమ్ని ఎక్స్టెండ్ చేయండి, ఇంకొక బెడ్రూమ్ డ్రా చేయండి. ఇంకో బెడ్రూమ్ మీకు బాల్కనీ కావాలి, బాత్రూమ్ వద్దు అనుకుంటే ఇంకొక బాల్కనీ డ్రా చేయండి. సో మీరు సొంతంగా ఆలోచించాలి, అప్పుడు యూ ఎంజాయ్ ద మ్యాథమెటిక్స్. ఓకే రియల్లీ మ్యాథమెటిక్స్ ఈజ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ this video. Bye bye. See you in the next video with 1.4.